దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. మరొక దినమున దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటకు 3వ తారీఖు జనవరి నెల 3వ తారీఖున ప్రభు ఈ సన్నిధికి చేరవచ్చి ప్రార్థించుటకు దేవుడు మనకు ఎంతగానో ఆదరణ ఇచ్చేవారిగా ఉన్నారు కనుక ఈ సాయంకాల సమయంలో వాక్యం కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ లేఖనమును బట్టి ప్రభా నీ ఎదుటి చేరి నేను స్తుతిస్తుండగా నాయన, నీదైన దాసుని నన్ను నా తలంపులు నా ఆలోచన మరుగు చేసి నీ చిత్తము ద్వారా నీ ఉద్దేశమును బయలుపరిచి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, నీ సన్నిధి యొక్క కాపుదల, నీ ఆలోచన క్రియలను నీ బిడ్డలకైన వారికి సమకూర్చి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయొచ్చు. నేను స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయము మాకు తోడుగా ఉండి ప్రభా ముందుకు నడిపించి నీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ ఉదయ కాలములో నుండి దేవుడు అనేకమైన విషయాలు మనకు అందిస్తున్నారు. అది ఏమనగా దేవుని వాక్యము నిమిత్తము అనేక విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం కనుక ప్రభు చెబుతున్న ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మను మనం బలపరుచుకోవాలి. ఇప్పుడు కడవరి దినాల్లో మనుషులు చాలా మట్టికి శరీర సంబంధంగా అనేకమైన రీతిలుగా పరుగులెడుతూనే ఉన్నారు. అయితే దేవుడు తన ఆత్మ నడిపింపును బట్టి మనుషులకు చాలా విషయాలు తెలియపరుస్తున్నాడు. చదువుదాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నప్పుడు, పరమలతోనూ తలచుగా జాగర్లముతోనూ, ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రభువును ఇక్కడ మనం అనేక విషయాలు మనం తెలుసుకునే వారు ఉండాలి. ఇక్కడ సముద్రంలోను ఆపదల్లోను కపటపు సహోదరులోనే ఆపదల్లోనూ పుట్టిని ప్రయాసంతోనూ కష్టములతోనూ తరచుగా జాగరములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఇంకగా చెప్పవలసినది అనేకములైనవి. ప్రియులారు చూసారా ఎలా చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? అన్ని రకములుగా నేను దీనుడినై దేవుని ఎత్తుకున్నాను. నేను ధనవంతుడిని, ఆశపరుని, అంతస్తుపరుడని అపోస్తులుడైన పౌలు గారు చెప్పుకోవట్లేదండి. నేను దరిద్రుడిని అంటున్నాడు. తనకు తానుగా తగ్గించుకుని ప్రభు పనిని మోయుటకు, ప్రభు ఆత్మను కాపాడుకునే ప్రయత్నము పౌలు గారు చేస్తున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము ఆత్మ సంబంధులుగా ఉన్నామని మర్చిపోవద్దు. వాతావరణం అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం ఒకే రీతిగా మనతో మాట్లాడుచున్నది. అది ఏమిటి అంటే మనం గమనించినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఇదే కాక సంగములన్నిటి గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. అంటే కుటుంబాన్ని బట్టి ఇంటి యజమానులకు బాధ కలుగుతుంది. ఎందుకంటే కుటుంబంలో ఎవరు వినకపోతే మాత్రం ఇబ్బంది పడతాడు యజమానుడు. ఇక్కడ సంఘాన్ని బట్టి యాజకుడు ఇబ్బంది పడతాడు. పరిచారాన్ని బట్టి దేవుని పరిచారికను బట్టి దేవుడు సేవకుడిగా ఎన్నో ఇబ్బందులు పడాలి. ఎందుకంటే సంఘమును కట్టడం అంటే మాటలు కాదు. అందుకే దావీదు దేవుడు గొర్రెల ఎద్దడం మేపాడు, పని చేయించాడు గొర్రెలతో. తర్వాత అనేకమైన రాజుల ఎదుట పనివాడిగా చేశాడు. తర్వాత అతడిని సుమారు 25-30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అక్కడక్కడ
రాజులు మంత్రులు వాళ్ళ దగ్గర నలిపి అప్పుడు అంతా సరిచేసిన తర్వాతే దేవుడు దావీదును రాజును చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు నలగటానికి కారణం ఏంటంటే దేవుడు కాడి మోయుటకు దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి. ఎవరిని చిన్న బిడ్డగా ఉన్నప్పుడే అనాథగా బ్రతికాడు దావీదు. తల్లి ఒడిలోనే తప్ప తండ్రి అన్నతమ్ముల యొక్క ప్రేమను పొందలేకపోయాడు. ఒకవేళ తెలుసుకుందారన్నప్పటికీ ఒక పాలేరు కంటే, ఒక పనివాడి కంటే హీనంగా చూశారు తన అన్నలు. చంపేద్దామన్నప్పుడు యెషయా భక్తుడు తన బిడ్డని గమనించి కాపాడాలని అడవిలోకి గొర్రెలు మేపుతూ ఒక పనివాడిగా చూశాడు. అయినా కూడా చింతించలేదు, దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకంటే తల్లి నేర్పిన ప్రార్థన, తల్లి నేర్పిన విజ్ఞాపన, ఆత్మకు లోబడి నడువు జీవించు కుమారుడని గర్భములో నుండి కూడా అతడికి చెప్పుతూ అతడు భూమి మీదకు వచ్చినప్పుడు అదే మాటలు చెప్తుంది తల్లి. అందుకే ఆత్మకు లోబడడం, జీవించడం ఈ లోకంలో మనుషులకు చాలా అవసరం అండి. ఎందుకంటే ఆత్మకు లోబడకపోతే మనుషులు అనేకమైన శోధనలో పడతారు, అనేకమైన ఇబ్బందులు పడతారు, అనేకమైన ఇరుకుల్లో మనం చిక్కుకుంటాం. ఎందుకంటే ఆపత్తలు అనేది శోధనతో వచ్చేస్తుంది. దాన్ని జయించే అదృష్టం దేవుడు మనకు ఈ సమయంలో ఇస్తున్నాడనేది మనం గమనించాలి. అందుకే పౌలు గారు అన్నాడు, అన్ని విషయాలలోనూ నేను దిగంబరనైతిని అన్నాడు. అంటే దేవుని ఎడల ఏమి తలంపులు కలిగి ఉన్నాడు పౌలు గారు, దేవుని ఆత్మ నిమిత్తము ఏ రకమైన నడకను కలిగి ఉన్నాడు పౌలు గారు. ఈనాడు మనం 2026 సంవత్సరం 3వ తారీఖు సాయంకాలం పూట చూసారా, 3 రోజులు గడిచిపోయి కాలం ఎంత వేగంగా గడుస్తుంది చూసారా. కొత్త సంవత్సరం రావటం, 3 రోజులు గతించిపోవటం కూడా జరిగింది. అంటే లోకం ఎంత వేగంగా పరిగెడుతుంది, కాలం ఎంత వేగంగా ఉరుకులెత్తుతుంది అనేది మనం గమనించాలి. ఇక్కడ పౌలు గారు అంటారు 29వ వచనంలో, ఎవడైనను బలహీనుడు ఆయననా, ఎప్పుడైనను నేనును బలహీనుడు కానా, ఎవడైనను తొట్టెల్లడు పడినా నాకు మంట. అంటే ఎవడైనను బలహీనుడు కాడా, ఇదెవడను నాకంటే బలహీనుడు తొట్టెల్లడా, వారికంటే గొప్పవాడిన అనే తనకు తాను ఎప్పుడుకు బలహీనత రాకుండా ఉంటుందా అనే విషయాలు ఇక్కడ వర్ణిస్తున్నాడు సౌలు గారు. ఎందుకంటే దేవుని ఎడల ఆత్మ సంబంధమైన విషయాలు కలిగి ఉన్నప్పుడు దాన్ని జయించుకోవటమే మంచి ఆనందం అంటున్నాడు. అందుకే శరీర సంబంధం కంటే ఆత్మ సంబంధమైన క్రియలు ఎక్కువగా పౌలు గారు గ్రహించాడు. సాతానును ఆత్మను లోపరుచుకోలేదు సాతాను, ఓన్లీ శరీరంలో లోపరుచుకోగలరు. ఇక్కడ మనం చాలా గమనించాలి. సాతాను గడు చేసే పని ఏంటి తెలుసా, ఆత్మను లోపరుచుకోడు, శరీరం లోపరుచుకుంటాడు. కాబట్టి మనం దేనికి లోపడాలి, ఆత్మకు లోపడినప్పుడు ఆత్మ నిన్నేం చేస్తుందంటే శరీరము లోబడకుండా కాపాడుతుంది. అందుకే ఆత్మము బలమును సంపాదించుకునే వాడిగా నేనున్నానా అని పౌలు గారు అంటున్నాడు. అవును అని దేవుని యొక్క ఆత్మ సంబంధమైన క్రియలు మనకు కనబడుతున్నాయి. అయితే ఈ 30వ వచనంలో, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయంలో సంగతులను గురించి అతిశయపడదును, నేను అబద్ధం ఆడట్లేదని నిరంతరము స్తుతింపబడుచున్నాను, మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. అంటే నేను బాధింపబట్టలేదు, దేవుని స్తుతిస్తున్నానో లేదో ఆయనకు తెలుసు. ఎవరికి? దేవునికి తెలుసు. మనుషులకు తెలియాలక్కర్లేదు. మా ప్రార్థన అనేకులు వింటున్నారు లేదా. కొందరు అందరూ వచ్చాక ప్రార్థన చేయమంటే ఇంకా ఎవరు రాలేదు కదని అంటారు. ప్రార్థన మనుషులు కదా, పరిశుద్ధులు వచ్చారని గమనించాలి. ఒకప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మేము అనేవాళ్ళు, అయ్యా ఏంటి ఇప్పుడు ఎవరు రాలేదు కదంటే, మీకు తెలుసా ఎవరు రాలేదని అనేవారు. అవునండి, మనుషులు రాలేదు, పరిశుద్ధులు వచ్చి చాలాసేపు అయింది అబ్బాయి అనేవారు. అందుకని పరిశుద్ధులతో యాకం కలిగి చేసినప్పుడు ఈ పరిశుద్ధులు ఈ మనిషి యొక్క ప్రార్థన అతికిమ చేసి రావలసిన వారు వచ్చుచున్న వారిని త్వరగా తోడుకొస్తుంది అనమాట. అంటే ఆత్మ నడిపింపు. ఒక్కడు అని వడలు పోవద్దు, ఎవరు లేరని ఒంటరివాడు అని నువ్వు బాధపడకు, నేను నీకు తోడై ఉన్నానన్నాడు. కంటికి కనపడిన దేవుడు, కంటికి వినపడిన, చెవికి వినపడిన, కంటికి కనపడిన దేవుడు నీ పక్షని ఏమండి
కోటాని కోట దేవతలతో గుంపుగా ఉన్నాడని ఆ సంగతి నీకు తెలుసా? ఒకవేళ హృదయ నేత్రాలు నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ పక్కన ఎంత సంఖ్యతో నిలుచున్నాడనే విషయం మనం తెలుసుకోవచ్చు. అందుకే ఆత్మీయ నేత్రాలు కలిగినప్పుడు ఎవడను ఎక్కడను ఎప్పుడును ఎటువంటి తప్పు చేయడు. ఎందుకంటే ఆత్మతో కూడిన నువ్వు ఒక్కడివే కనబడుతున్న ప్రజలు, కానీ నీ వైపున ఉన్న వారందరూ చాలా బలవంతులు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వెళ్ళినప్పుడు అనేకమైన రాజులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు తన సైన్యమును పరలోకం దేవదూతల కత్తులతో మరి అనేకమైన సైన్యమును చేసి ఆనాడు చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు, కానీ శత్రువులైన వారును పరలోక యొక్క సమూహమును పరలోక యొక్క సైన్యమును వారు చూసి బెదిరిపోయి పారిగెత్తినట్టుగా ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని పరుగులెట్టినట్టుగా మనం చదువుతున్నాం పాత నిబంధన గ్రంథంలో. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నా అంటే దేవుడు బలపరిచేవాడు, కురుంగుపరిచేవాడు కాదు. దేవుడు దీవించేవాడు, ఆదరించేవాడు, నిన్ను నీ ఆలోచనను బలపరిచి దృఢపరిచేవాడు. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దండి, మనం గమనించాలి. అయితే ఇక్కడ వచనంలో దమస్కులో అరేతు అను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టుకోరి కావలి ఉంచి దమస్కుల యొక్క పట్టణమునకు చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడము నుండి గంపలో దింపబడి అతని చేతుల నుండి తప్పించుకొని పోతిని. చూసారా? అంటే దేవుని పని మీద యెరూషలేములో అప్పుడే అతడు దేవుని పని నిమిత్తము రాజులకు పట్టుకుంటే నన్ను చంపేస్తారు లేకపోతే శిక్షిస్తారని భయపడి గంపలో ఉండి శిష్యుడు ద్వారా సహకారం తీసుకుని తాడుతో దిగబడి అతడు పరిచయం దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళటం జరిగింది. ఎందుకు ఈ మాటలు అంటే, దేవుడు కాపాడలేడా? దేవుడు ఆదరించలేడా? దేవుడు బలపరచలేడని చాలా మంది అనుకుంటారు. దేవుడు మానవ యొక్క తెలివితేటలను కూడా లెక్కలోకి తీసుకుంటాడు. మానవుడు అక్కడ ఆలోచన కలిగిన వాడా కాడా? మానవుడు ఎటువంటి తలంపులు కలిగిన వాడు, మనిషి ఎటువంటి ఆలోచనతో జీవించుచున్నాడు అనే రీతిలో దేవుడు నీ పట్ల ఆలోచన నిమిత్తం కలిగి ఉంటాడండి. మన ఇష్టాసారం మనం ఆలోచించినప్పుడు అది దేవునికి అనుకూలంగా ఉన్నదా లేదనేది మనం గ్రహించలేక మాట్లాడుకుంటాం. ఎందుకంటే దేవుడు తన క్రియలను అనేకమైన రీతిలుగా నీ పట్ల నా పట్ల చూపుచున్నవాడై ఉంటాడు. కనుక ఈ ఉదయకాలం నుండి ఇప్పటి వరకు అనేకమైన రీతిలుగా మనం కలిగి ఉన్నప్పటికీ దేవుడు తన ఆలోచనను అనేకమైన రీతిలుగా నీకు నాకు ఆత్మ తలంపులతో నింపబడిన మాటలను ఉచ్చరిస్తున్నాడు. అందుకే పౌలు గారు అన్నాడు, నేను దేవుని పని నిమిత్తమే జీవించుచున్నాను అన్నాడు. అంటే ఎన్నాళ్ళు ఎలా జీవించాడు? లోక సంబంధం రాజుల యొక్క పనివారిగా జీవించాడు. ఇప్పుడు ఎవరు పనివారిగా జీవిస్తున్నాడు? దేవుని పనివాడిగా జీవిస్తున్నాడు. అందుకే దేవుని పనివాడికి బహు జాగ్రత్త ఎక్కువ ఉంటుంది. అవునండి, దేవుని పని చేయాలి, పనిగా జీవించాలి, పనివాడిగా నడవాలనుకునే ప్రతి వాడికి బహు జాగ్రత్త ఎక్కువ. ఎందుకంటే దేవుడు చేసే ప్రతి క్రియ మనుషు ఇక్కడ దాని యొక్క బాధ్యతను భరించేవాడిగా ఉంటాడు. అందుకని దేవుడి లోకంలో ఏ పైనైనా చేయాలనుకుంటే మనిషిని ఎంచుకుని ఆ మనిషిని సరిచేసి ఆ మనిషిని వాడుకున్న తర్వాత ఆయన క్రియ భూలోకంలో చేస్తాడు. అందుకని చూడండి, బాప్తిస్మ యోహాను గారు అడవిలో తేనెయు మిడతలు తిని మనుషుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జీవించి ఆయన రావటం కూడా ఎలా కేకలేస్తున్నాడట? అరణ్యములో గర్జించే సింహం వలె ఒకని యొక్క కేకలు వినపడుచున్నాయంట పరిశుద్ధుడు. ఎందుకన్నారు? అపోస్తులైన పౌలు అంట. ఎందుకన్నారు? ఎందుకంటే అటువంటి శక్తి ఆత్మ తలంపులు కలిగిన వారు పౌలు గారు. అటువంటి శక్తిని సంపాదించుకున్నవాడు పౌలు గారు. దేవుని యొక్క స్వరూపం చూసిన వాడు పౌలు గారు. అంటే ఆత్మ మనిషిగా చూసిన వాడి కంటే ఆత్మతో పరలోకం నుండి ప్రత్యక్షమైన ఆ ప్రకాశమైన వెలుగును చూసి పౌలు గారు అంటే కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు గుడ్డివాడిగా మారిపోయాడు. అంటే ఆ వెలుగును ఈ పాప నేత్రాలు తట్టుకోలేకపోయినాయి. కనుక ఈరోజు మనం ఏ నేత్రాలు కలిగి ఉన్నాం? పరిశుద్ధమైన నేత్రాలు కలిగి ఉన్నామా?
ఆత్మ తలంపులు కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మతో నింపబడి ఈనాడు నీవు జీవిస్తున్నావా? అయితే దేవుడు నీ ఎడల ఏ రకమైన క్రియలు చూపించబోతున్నాడు. అందుకే దేవుడు నీ ఆత్మను బలపరుచుకోమంటాడు. ఎందుకంటే ఆత్మకు ఆసక్తి ఎక్కువ అండి. ఆత్మను ఎప్పుడైతే నువ్వు బలపరుచుకున్నావో శరీరం ఆటోమేటిక్గా శరీరంలోనే ఆత్మ ఇమిడి ఉంటుంది. కాబట్టి ఆత్మకు రక్షణ పరిచయంగా అవసరం లేదు. ఆత్మకు రక్షణకు కావలసిన దేనికంటే ఆత్మకే. శరీరం ప్రతి అక్కడి ఆత్మ ఎప్పుడైతే దృఢంగా మెలకువ కలిగి ఉంటుందో ఆటోమేటిక్గా శరీరము బలమును పొందుతుంది, పూనుకుంటుంది. అవునండి, ఆహారం తింటే ఆటోమేటిక్గా శరీరం శక్తి వస్తుంది. కానీ ఆత్మకు శక్తి కావాలంటే ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనిపెట్టాలి. దేవుని ఎడల ఆత్మ తలంపులు మనం కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. అందుకని ఆత్మకు లోబడి పనిచేయండి, దేవుని యొక్క ఆలోచనకు లోబడి పనిచేయండి, దేవుని క్రియలకు లోబడి పనిచేయండి, దేవుని ఉద్దేశంకు లోబడి పనిచేయండి, దేవుని యొక్క నడిపింపుకు లోబడి మీరు పనులు చేయండి అని భక్తులైన వారు అనేకులు చెప్తున్నారు. ఈరోజు పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన పరిచర్లు అనేకమైన ఇబ్బందులు పడినప్పటికీ నన్ను రక్షించినవాడు ఆయనే కదా, నా దేవుడు నాకు తోడున్నప్పుడు నేను ఎందుకు భయపడాలని పౌలు గారు చెప్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మకు లోబడటం అంటే ఏంటి, ఎలా లోబడాలి, ఏ రకంగా లోబడి మనం జీవించాలని ఆలోచనలోకి మీ అందరూ కూడా రావాలనేది దేవుని ఉద్దేశం. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం, శోధన కాలంలో ఉన్నాం, వేదన కాలంలో ఉన్నాం, దుఃఖ కాలంలో ఉన్నాం, శరీర బలహీత కాలంలో మనం ప్రవేశిస్తున్నాం. అవునండి, ఈరోజు అనేకమైన విధములుగా శరీరంలోకి బలహీతలు, వేదనలు, చింత, చివుకు అనేకలకు వస్తూనే ఉంది. అయితే దీనిని బట్టి మనుషులు ఏమి నేర్చుకుంటున్నారంటే, మొండుతనమా, చేతకంతనమా, అమాయకత్వమా అంటే కానే కాదు. ఆత్మ సంబంధమైన విజ్ఞాపనం ఏనాడైతే చేస్తున్నావో నీ దేహము నీ ఆత్మ రక్షించబడి నీ లోకములో అదృష్టముగా మంచిగా ఆరోగ్యముతో నువ్వు జీవించగలుగుతావు. ఈరోజు శరీర సంబంధమైన బలహీత వచ్చినప్పుడు దాన్ని కాపాడుకునే విలువైన సూత్రాలు భూమి మీద చాలా ఇచ్చాడు దేవుడు. కానీ దాన్ని చూడకుండా బలహీత రాగానే వెంటనే వైద్యముని ఆశ్రయిస్తాం. మంచిది, ఆశ్రయించడం తప్పులేదు. కానీ ఏం చేస్తారు, ప్రతి వైద్యుడు టెస్టులు అంటున్నారు, చేయి పట్టుకోకుండానే పలానా వైద్యం పలానిది అంటే వ్యాధిని ముందుగానే గమనిస్తున్నారా? ఆ మనిషి యొక్క లేకపోతే అవహాలను బట్టి లేకపోతే మనిషి మాట తీరుని బట్టి వీడి రోగంతో ఉన్నాడని ముందుగానే ఊహించగలుగుతున్నారంటే కానీ కాదు. ఇలా చేయి పట్టుకోవాల్సిన వాడు చేయి పట్టుకోకుండానే ముఖం చూసి వాడి యొక్క వైద్యమును డిక్లేర్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాం. కానీ ఆత్మ సంబంధమైన దేవుడు ఆత్మ తలంపులను నీ ఆత్మను బలపరచకుండా నిన్ను ఏది కోరడండి. అందుకే శరీరం రీతిగాను ఆత్మరీతిగా రెండు రీతిలుగా నేను బలపరిచిన తర్వాత ఆయన పనిని చేయమని నీకు అప్పగిస్తాడు. కేవల నీవు ఆత్మతో నింపబడి శరీరీతిగా బలపడి అయినా పరిచర్య చేయలేకపోతున్నటువంటి దేవుడు ఏదో ఒక రీతిగా నిన్ను వాడుకుంటాడు. చింతించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు అనేకమైన రీతిలుగా నీకు వచ్చినప్పటికీ దేవుడు అటు క్రియలలో మేలైన ఆశీర్వాదంతో నింపగలడని మనం గమనించాలి. ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు, నేను, మనమందరము కూడా ఆత్మ తలంపులు కలిగి ఉన్నాం, ఆత్మ ఉద్దేశము కలిగి ఉన్నాం. పౌలు గారు ఈ 2 కొరింథీ పత్రికలో ఈ 11వ వచనంలో చెప్పిన మాటలు ఏంటంటే, ఈ 19వ వచనం నుంచి 32వ వచనం 34వ వచనం వరకు మాట్లాడిన ఈ మాటలు, ఈ 33వ వచనం వరకు చెప్పిన మాటలు అంటే, నేను దేవుని యందు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాను, దేవుని ఎడల విధేయత వినయము కలిగి కనపరుచుకుంటకు సిద్ధపడి ఉన్నాను అంటాడు పౌలు గారు. అంటే ఇన్నాళ్ళు చేయలేదా? చేశాడు. కానీ ఇంకా దేవుని యందు నమ్మకం ఇంకా సంపాదించుకోవాలి. అవును, ఒక పని చేస్తే నమ్మకం వచ్చేస్తుంది అనుకోకండి. ఒక చిన్న పని చేస్తే నన్ను నమ్మేశాడు కదా అని అనుకోకండి. దేవుడు ఏదైనా ఏ రీతికైనా ఆ నమ్మకాన్ని బలహీనపరిచి ఆయన ఇంకా బలాన్ని ఇవ్వబోతున్నాడేమో. అందుకని ఈ పరీక్ష నేను పెడుతున్నాడేమో. అందుకే ప్రతిరోజు దేవుని సేవకుడు అయినా సేవకురాలు అయినా దేవుని ఎడల విశ్వాసం, నమ్మకం, భక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వెక్కడున్నా ఏ రకంగా జీవించినా కానీ దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు, నేను ఆదరిస్తూనే ఉంటాడు, నిన్ను ఆయత్తపరుస్తూనే ఉంటాడు. కనుక మీ అందరూ కూడా ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి
ఆత్మకు లోబడి జీవించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడి సాయంకాలం పూట మనందరికి అందించాలని రాకడకు సిద్ధపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీ కొందనాలు, ప్రేమగల రక్షకానికి స్తోత్రాలు. ఇంతవరకు కొన్ని నిమిషాలు నీ మాటలు ప్రభా, ఆత్మకు సహ కూడిన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు ఈనాడు ప్రభ నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు ప్రభ నీ సన్నిధి తోడై, నీ ఆలోచనతో నింపి, నీ క్రియల చేత బలపరిచి, నీ వాక్యంతో నింపి వదిలిచ్చేయమని ప్రార్థన చేస్తున్నా. దీనదాసుడని నేను చేయొచ్చు నా ప్రార్థన అంగీకరించి నెరవేర్పదయచేయమని, నీ ఆలోచనతో పాటు మమ్మల్ని సిద్ధపరచమని, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని, దీనుడైన నేను, అల్పుడైన యోగుడైన నేను ప్రభా, శరీరక బలహీనతగా ఉన్నప్పటికీ దాన్ని ఎన్ని పక్కన పెట్టి నీ వైపు చూస్తూ నీ కాడి మోయిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి, అనేకులు తండ్రి వాతావరణం వల్ల వచ్చే చలిగాలి వల్ల వచ్చే వర్షాలు, అలాగే ప్రభా ఇదిగో అకాల వర్షాలు తమిళనాడులో ప్రభు ఎడతెగక తండ్రి సుమారు 24 డిగ్రీల యొక్క వర్షము పడుతుందంటున్నారు ప్రభా. అంటే ప్రభు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఎంత దారుణంగా వర్షం కురిచిందో, ఎందరో నశించిపోయారు కంటే అనేకులుగా అనేక రీతిలుగా అభివృద్ధి కొరకు ప్రగిలెడుతూనే ఉన్నారు. కనుక నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ధీరుడిని, అల్పుడిని, అయోగుడిని ప్రభా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి, ఈ సాయంకాల సమయం నీ వాక్యమును వివరించటకును, అల్పుడైన నన్ను నీ చిత్తము ద్వారా, నీ నిర్దోషం ద్వారా నన్ను ఏర్పరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ పాదములు ఎదుట మొరపెట్టుచుండగా అనేకమైన వారు, అనేక భక్తులుగా, అనేక తలంపులు కలిగి నీ ఎద్దకు వచ్చిన వారే. కనుక నీకు వందనాలు చెల్లిస్తూ, నీ వాక్యం యొక్క తలంపుల చేతను, నీ వాక్యం ఉద్దేశం చేతను, నీ ఆలోచనతో అందరిని బలపరిచి నడిపించమని, నీ ఆత్మ నడిపింపు చేత వర్ధిల్లించేయమని అడుగుచున్నా. ఈ రాత్రి కలిసి సుఖ నిద్రవని అనేకులకు శరీరక బలహీనత కలిగిన వారిని బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. అలాగే మా దేశంలో నాయకులను, పెద్దలను, చిన్నలను, వృద్ధులను బలపరచండి. ఇదిగో తండ్రి, మరి మృగానుగా ప్రవర్తించుచున్న అనేకులు ప్రభా, మృగం వలె ప్రవర్తించిన అనేకులకు నీవే గుణపాఠం చెప్పేది. ఒక పశువు మృగంగా ప్రవర్తించిందంటే దానికి ఏదో హాని జరిగితేనే తప్ప అది ప్రాణం మీద పురుకు రాడదు. అంటే ప్రభు ఈనాడు మానవుడైన ప్రతి నరుడు పాపంలో మలిగిపోతున్నాడా, సహాయం కోరుకుంటున్నాడా, లేనే లేదని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి నేను ఎవరైనా ఎక్కడైనా ప్రభా ఆ రీతిగా ప్రార్థించుతుంటే దేవా, నీవే నీ ఆత్మ చేత నింపి బలపరిచి అనేకులను అరికట్టి నీ సన్నిధిలో నిలిపించమని అడుగుచున్నాను. ఓ ప్రభా, ఇది ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు నీ బిడ్డలైన వారికి ప్రార్థనను, పనిపాటలను, ఆలోచన, క్రియలు అన్ని వేళలా తోడై ఉన్నావు. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఎలా వాడుకోవాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో మాకు అన్ని నేర్పుచున్న దేవుడు. నీ ఆలోచన, క్రియలు, నీ తలంపులు మాకు నేర్పుతూ, నడిపిస్తూ, ఆదరిస్తూ, ఆయుధపరచున్న ఓ ప్రభువా నీకు వందనాలు. రానేళ్ళ దున్నాలు ఎవరు కూడా చదువు లేకుండా ఉండాలనేది, చదువు లేకుండా బలంగా ప్రార్థన చేయాలనేది ప్రభు ఉద్దేశం. కనుక నీకు వందనాలు చెల్లిస్తూ, నీ ఆత్మ నడిపింపు చేత వదిలి చేసి మహిమ పొందమని, నీ దేవదాసుడు నేను చేయొచ్చు నీ చిన్ని ప్రార్థన, ఈ కొద్ది ప్రార్థన నీ ఆత్మతో నింపి బలపరిచి అనేకులకు ఆలోచనతో కూడిన, ఆత్మతో కూడిన మాటలను అందించి నడిపించను గాక. ఆమె పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మా అనుదరణ దహించి మా ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని సోదరులు రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నా తండ్రి. ఆమె ఏ శ్రత్మే జయము అపాధులేము, ప్రవేశత్మే జయము అపాధులేము, ప్రవేశ సంపూర్ణ విజయము, అపాధికంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.